సో హలో గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్. సో మన ఛానల్ అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. సో అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అని చెప్పలేనా. సో 8 months బ్యాక్ మన ఛానల్ అయితే వెళ్ళిపోయింది. సో టర్మినేట్ అయిపోయింది అండ్ మళ్ళీ మన ఛానల్ అయితే రిటర్న్ వచ్చేసింది. సో ఇవాళ అయితే మన దేవసేనది సో మనకైతే యూత్ దావత్ అయితే ఉంది. సో వన భోజనాలకు అయితే వచ్చేసినాం. లెట్స్ గో గైస్, మొత్తం చూపిస్తా, తగ్గలేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ వెళ్దాం. సో గైస్, ఇక మన యూత్ సభ్యులందరం అయితే అమ్మవారి దర్శనం అయితే వేసేసుకొని అమ్మవారికి అయితే బియ్యం అయితే పోసేసినాం. ఇక దాని తర్వాత అమ్మవారికి ఉన్న మొక్కులన్నీ అయితే చెల్లించేసుకున్నాం. లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసేసుకొని ఇక బయటికి వచ్చేసి అయితే కొబ్బరికాయ కొట్టేసి ఇక అందరం అయితే యూత్ సభ్యులం ప్రిపేర్ అయిపోయినాం. దోస్తులే మచ్చలేని దోస్తులే, స్నేహం అంటే ప్రాణమనే సాటిలే. ఇక దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక మన పొట్టెలను అయితే బలివ్వడానికి అయితే మొత్తం అయితే రెడీ చేసేసినాం. ఇక మొత్తం అమ్మవారికి అయితే మొక్కేసి మంచిగా అయితే రెడీ చేసేసినాం. ఇప్పుడే అన్నీ అయితే వస్తున్నాయి సామాన్లు వంట వండడానికి. ఫంక్షన్లు కూడా వచ్చేసినాం మన వాళ్ళందరూ అయితే. ఇక భరత్ బాయ్ మా యూత్ కి పెద్ద దిక్కు. బంగారు భరతన్న శాంతారుడా జాందారుడా. సో సామాన్లు అన్నీ అయితే దించుతారు మరి. పోతా రంగు అన్నీ రెడీ అవుతున్నాయి. మెట్పల్లిలో విఆర్ఎం గార్డెన్ అని చెప్పేసి ఫుల్ పెద్దగా ఉంటుంది. సో ఇంకా మన వాళ్ళు కూడా రాలేరు. కొందరు గుడి దగ్గరనే ఉన్నారు, టెంపుల్ దగ్గరనే. సో అందరు వస్తారు. అందరు వచ్చిన తర్వాత కూర వండాలి చేయాలి అంటే ఇంకా మస్తు టైం పడేటట్టుంది. మీరైతే స్టేట్యూన్ ఉండండి. అండ్ మీరు ఇట్లా చేసుకుంటారో లేదా కింద కామెంట్ చేయండి ఆషాఢ మాసంలో. సో మాదైతే మెట్పల్లి ఉన్న ప్రతి ఒక్కరు వేరే దూరం నుంచి కూడా వచ్చి చేసుకుంటారు ఆషాఢ మాసంలో వన భోజనాలు. సో మేమైతే ప్రతిసారి పోయినసారి కూడా బ్లాగ్ తీసిన, అది కూడా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, ఓకేనా. ఇప్పుడే ఇలా గుడాలు అయితే పొయ్యి మీద పడ్డాయి. మన వాళ్ళు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క పనుల మీద పడ్డారు. ఇటైతే కర్రీ కోసం మన వాళ్ళు అయితే కూరగాయలు ఉల్లిగడ్డలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సో లెట్స్ గో. అన్ని ప్రిపేర్ అయిన తర్వాత మన వాళ్ళు అయితే ఇంకా వచ్చేటోళ్ళు ఉన్నారు. అందరు రావాలి, కూర్చోవాలి, మందు చిందు అన్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మెల్లమెల్లి అన్ని ప్రిపేర్ అవుతున్నాయి. అందరు వచ్చే వాళ్ళు కూడా వస్తున్నారు. సో గైస్, కర్రీస్ అన్నీ అయితే ప్రిపేర్ అయిపోయినాయి. మన వాళ్ళు అయితే అందరు రెడీ అయిపోయారు. కర్రీస్ కూడా ఆల్మోస్ట్ అన్ని డన్ అయిపోయినాయి. సో ఆల్మోస్ట్ టైం వచ్చేసి 6 అవుతుంది. సో మన వాళ్ళు అయితే అన్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఇక చలో వెళ్దాం పదండి. భవన్లు అన్నీ అయితే రెడీ అయిపోయినాయి. సో లైట్గా రెయిన్ కూడా పడుతుంది. రండి. గుడాలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ మనకి మటన్ రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ బోటి. సో ఇక మన యూత్ సభ్యులు అయితే అందరూ వచ్చి రాగానే ఆల్రెడీ ఇప్పటికే లేట్ అవుతుందని చెప్పేసి ఆ దావత్ అయితే స్టార్ట్ చేసేసినాం. ఎవరికి ఏం కావాలో ఏం తక్కువ కాకుండా అయితే మంచి అందరూ అయితే సిట్టింగ్ అయితే వేసేసారు. చూసేయండి, సిట్టింగ్ తర్వాత ఇక డీజే ఉంటుంది. తెలిసిందే మన ముచ్చట తెలంగాణలతో ఎట్లుంటుందో. సో మంచిగా గట్టిగా తిన్న తర్వాత, గట్టిగా తాగిన తర్వాత ఇక డీజే ఉంటుంది. సో తగ్గేదే లేదు. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వెళ్దాం గైస్. బాయ్ బాయ్ అందరికీ. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. సో లాస్ట్లో డీజే సాంగ్స్ అయితే మర్చిపోకండి భయ, ఎంజాయ్ చేసేయండి.